అంబులెన్స్. అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్. ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. కుకు టీవీ. యాహూ యాహూ, మనం జూకి వచ్చేసాం. నీల్, నాకు నువ్వు ఒక కోతిలా కనిపిస్తున్నావు. పిల్లలు, ఇప్పుడు మనం జూలో ఉన్నాం. అసలు జూ అంటే ఏంటో మీకు తెలుసా? తెలుసు, వైల్డ్ యానిమల్స్ ఉండే చోటుని జూ అంటారు. అద్భుతం. సరే పదండి, వెళ్ళి వాటిని చూద్దాం. ఇది ఒక టైగర్. చూడండి దాని ఒంటి మీద ఎంత అందమైన స్ట్రైప్స్ ఉన్నాయో. టైగర్ కూడా క్యాట్ ఫ్యామిలీకి చెందింది. పిల్లలు, మీకు తెలుసా, టైగర్ అనేది మన ఇండియాకి నేషనల్ యానిమల్. ఇది ఒక లయన్. ఇది కూడా క్యాట్ ఫ్యామిలీకి చెందిందే. లయన్ ని అడవికి రాజు అని అంటారు. దాని పెద్ద ఆకారం ఇంకా జుట్టు కారణంగా. మెడ చుట్టూ ఎంత పెద్ద జుట్టు ఉందో చూడండి. దాని అరుపు చాలా గట్టిగా ఉంటుంది. ఇది ఒక జిరాఫ్. చూడండి అది ఎంత పొడవుగా ఉందో. జిరాఫ్ అన్నిటికన్నా పొడవైన జంతువు. చెట్టు చిటారు కొమ్మలు కూడా దానికి అందుతూ ఉంటాయి. ఇది ఒక ఫాక్స్. నక్కలన్నీ డాగ్స్ ఫ్యామిలీకి చెందినవి. నక్క అన్నిటికంటే చాలా స్మార్ట్ యానిమల్. అవి చిన్న జంతువులను వేటాడుతాయి. చూడండి అది ఎంత వేగంగా కదులుతుందో. ఇది ఒక వూల్ఫ్. ఇది కూడా డాగ్ ఫ్యామిలీకి చెందిందే. వూల్ఫ్ చాలా ప్రమాదకరమైన జంతువులు. అవి నక్కల కంటే చాలా పెద్దవి. మీకు తెలుసా, వూల్ఫ్లు రాత్రుల్లో అరుస్తాయమ్మా. ఇది ఒక ఏనుగు. చూడండి అది ఎంత పెద్దగా ఉందో. భూమి మీద ఉండే అన్ని జంతువుల కంటే ఏనుగు పెద్దది. వాటి పొడవైన తొండాన్ని, బలమైన దంతాల్ని చూడండి. వాటి ఆకారాన్ని చూసి మీరు మోసపోకండి. అవి చాలా ఇంటెలిజెంట్గా ఉండే జంతువులు. ఇదిగో ఇవే కోతులు. ఇవి చెట్ల మీదే ఉంటాయి పిల్లలు. తరచుగా ఇవి గుంపులుగా కనిపిస్తుంటాయి. అవి చాలా అల్లరిగా ఉంటాయి, కానీ చాలా క్లవర్. ఎప్పుడు అవి సరదాగా ఉండాలని అనుకుంటాయి. ఇదిగో ఇది రైనోసెరస్. ఇది ఎంత పెద్దగా ఉందో చూశారు కదా. వాటి ముక్కు మీద ఉండే కొమ్ముల వల్ల అవి ఎంతో ఫేమస్ అయ్యాయి. వాటికి ప్రొటెక్షన్ కోసం స్కిన్ చాలా థిక్గా ఉంటుంది. ఇదిగో ఇది హిప్పోపోటమస్, మరొక పెద్ద యానిమల్. అది ఎక్కువ సమయాన్ని నీళ్ళలోనే గడుపుతుంది పిల్లలు. చూడండి దానికి ఎంత పెద్ద నోరు ఉందో. అవి భూమి మీద ఉండే రెండవ అతిపెద్ద జంతువు. పిల్లలు, ఇన్ని జంతువులు చూసినందుకు చాలా సరదాగా అనిపిస్తుంది కదా. చీకటి పడుతుంది పిల్లలు, పదండి. వావ్, ఈ వైల్డ్ యానిమల్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. అవును, నిజమే నీల్. మనం ఇక్కడికి మళ్ళీ వద్దాము. తప్పకుండా అలాగే వద్దాం పిల్లలు.